అసలు ఆ గెటప్ మామూలుగా లేదు, ఆయన యాక్టింగ్ మామూలుగా లేదు అసలు. సో ఫస్ట్ అజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. విరూపాక్ష చాలా హ్యాపీ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్ని క్రాఫ్ట్స్ అంటే 24 క్రాఫ్ట్స్ అంతా వచ్చి ఆడియన్స్ మీద పడిపోతే ఎలా ఉంటుందో అది విరూపాక్ష. థియేటర్లో డైరెక్షన్, విజువల్స్, ఆర్ట్, ఎవ్రీథింగ్ A to Z అంతా కూడా అన్నీ సింక్ అయ్యి కంప్లీట్ టెక్నీషియన్స్ ఫిల్మ్ అండి ఇది. యాక్టర్స్గా మేము జస్ట్ అంటే ఆ రోల్స్లో హెల్ప్ చేసాము. అండ్ ప్రసాద్ గారు ఒక పెద్ద హిట్, చాలా హ్యాపీ ఫర్ యూ. ఫార్మోస్ట్ అందరికన్నా ముఖ్యమైన థ్యాంక్స్ నేను బ్రహ్మాజీ గారికి చెప్పాలి. ఎందుకంటే ఆయన పీల్చిన గాలి మేము పీల్చగలిగాం ఆ సెట్లో. సో అది అదృష్టం నాకు ఈ జన్మకి చాలు. ఇంకా అలానే ఎవ్రీవన్ అండి, ఎవ్రీ యాక్టర్ అండ్ ఎవ్రీవన్. నాకు పర్సనల్గా అయితే ఒక లైబ్రరీ ఫిలిం లాంటిది. ఐ కెన్ ప్రౌడ్లీ అంటే నా పిల్లలకి నేను గర్వంగా చూపించగలను ఈ సినిమాలో నేను ఉన్నా అని. ఆఫ్టర్ అంటే యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ తేజ్. ఐ నో ఏం జరిగింది దీని ముందు మన డిస్కషన్స్ అన్నీ కూడా మీకు తెలుసు. సో నేను దాని గురించి ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. అది బిట్వీన్ అస్. హ్యాపీ ఫర్ యూ, హ్యాపీ ఫర్ కార్తీక్. నేను లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా చెప్పాను నీ కేపబిలిటీస్ ఏంటంటే సినిమా రిలీజ్తో చూస్తారని. దిస్ ఈజ్ అంటే ఫస్ట్ డే నేను యాక్చువల్గా రెండు సార్లు చూడటం జరిగింది ఫిల్మ్. మార్నింగ్ ఈవినింగ్ కూడా చూశాను. ఈవినింగ్కే రిపీట్ ఉన్నారు. అంటే ట్రైన్ సీన్ వచ్చేటప్పుడు వాట్ ఎవర్ స్పాయిలర్స్ చెవులు మూసుకోండి అని అరుస్తున్నాడు ఒకటి థియేటర్లో. సో రీచ్ అలా ఉంది. అండ్ మారుతి గారు, గోపి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అరవింద్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ సంయుక్త కంగ్రాచులేషన్స్. సారీ, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.